హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మా పెద్ద అత్తగారి ఇంట్లో గృహప్రవేశం అయితే జరిగిందండి. దానిలో ఆడబిడ్డలందరూ వచ్చి చాలా సంతోషంగా పాలైతే పొంగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేమంతా ఎంత సంతోషంగా ఎంత కోలాహలంగా జరుపుకున్నామో మరి ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉంది మా ఫంక్షన్ అనేది మీరు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. ముందుగా ఉంటున్న ఇంట్లో ప్రార్థన అయితే చేసేసుకొని అందరూ ఆడపిల్లలు తలా ఒక గిన్నెను బెల్లము ఇవన్నీ ఉంటాయి కదా ఐటమ్స్, అవన్నీ తీసుకొని బయటకు వస్తే వచ్చారండి కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి. చూసారు కదా 1 by 1 ఎలా వస్తున్నారో. ఈరోజు వీళ్ళదేనండి పెత్తనం అంతా కూడాను. మరి తర్వాత కొత్త ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశారండి 1 by 1. అందరు కూడా ఇలా కొత్త ఇంట్లోకి అన్ని సామాన్లు తీసుకొని వచ్చేసారు. ఇంకా కొత్త ఇల్లు పూర్తి అవ్వలేదండి, కాకపోతే సంవత్సరం అయిపోతుంది అని చెప్పేసి ముందుగానే పాలు పొంగించడం అయితే జరిగింది. అందరు ఆడపిల్లల్ని అందరినీ కొంచెం దగ్గరగా ఉన్న చుట్టాలందరినీ పిలుచుకొని మా మధ్యగారు అయితే ఈ ఫంక్షన్ జరుపుకున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా జరిగిందండి. చాలా ఆనందంగా వచ్చిన వాళ్ళందరూ కూడాను మంచిగా ఎంజాయ్ చేశారని అయితే చెప్పవచ్చు ఈ కార్యక్రమంలో. చూసారు కదా అందరూ ఎలా వచ్చారో. ఇప్పుడైతే ఆడపిల్లలు పొయ్యికి పెట్టాల్సినటువంటి రాళ్ళనైతే ముందుగా కడిగి తీసుకొని రావడానికి వెళ్తున్నారు. కడిగేసి తీసుకొని వచ్చేసి పొయ్యి రాళ్ళను అరేంజ్ చేస్తున్నారన్నమాట. ఈలోగా బయట ఉన్న వాళ్ళంతా కూడా రెడీగా చూస్తున్నారు, ఎప్పుడు రెడీ అవుతుందా అని చెప్పేసి. ఆతృతగా ఉందండి అందరికీ. పాలు ఎప్పుడు పొంగిస్తారా, స్వీట్ ఎప్పుడు తినేద్దామా అని. మా అల్లుడు గారు, మా బిడ్డలు, చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ, మనవరాలు, మా వదిన గారు, పాస్టర్ గారు వీళ్ళంతా కూడాను మంచిగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళైతే రెడీగా పెట్టేసుకుంటున్నారండి. పొయ్యిరాళ్ళు తీసుకొచ్చేసి పొయ్యినైతే అరేంజ్ చేస్తున్నారు. ఇద్దరు కూర్చున్న వాళ్ళిద్దరు కూడాను అక్క చెల్లెళ్ళు. చూసారు కదా మంచిగా అరేంజ్ చేసుకుంటున్నారనమాట. కింద తడి ఉందండి, అందుకనే పొడి ఇసుక కొంచెం పోసారు పొయ్యిలో. మంట అనేది మంచిగా మండాలి కదా. గిన్నె రాళ్ళ మీద సరిపోతుందా లేదా అని చెక్ చేసి ఓకే అయిన తర్వాత ప్రేయర్ అయితే జరిగిందండి. సంతోషించుచూ ఉన్నాము నాయన. ఇదిగో నీ కుమారుడైనటువంటి దావీదుని తన ప్రాణమును పాతాళము నుండి విడిపించావు నాయన. కృతజ్ఞతతో నిన్ను గణపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీవే నా పర్వతమును స్థిరపరచుదువు అని సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీకే ప్రభువా నీ కుమారుడు స్తుతియాగము చెల్లిస్తూ సంతోష వస్త్రమును ధరించిన వాడే నిన్ను గణపరుస్తూ ఉన్నాడు. ఈ దినమందు అటువంటి గొప్ప కృప నాయన మరి విడిచి వెళ్ళినటువంటి జీవరత్నం గారి కుటుంబ సభ్యులకు మీరు అనుగ్రహించారు నాయన. వందనాలు. ఇదిగో ప్రభా వారి హృదయాలకి సంతోషం ఇచ్చావు అయ్యా, సంతోష వస్త్రాన్ని ధరింపజేశావు. అలాగే నాయన నీ పిల్ల ఇలానే అన్న గదులు అన్ని 2 బెడ్రూమ్స్కి, కిచెన్కి, హాల్కి అన్నిటికీ తిరిగి ప్రార్థన అయితే చేయడం జరిగింది. వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడాను వీళ్ళంతా కూడా మాకు అత్త వరుస అవుతారండి. అందరు కూడా కూర్చొని చూస్తున్నారు ప్రార్థన చేస్తుంటే. ప్రతి గదికి వెళ్ళి ప్రార్థన చేసి మంచిగా ప్రారంభించడం అయితే జరిగింది. ఆవేదన దుఃఖాన్ని సంతోష వస్త్రాన్ని ధరింపజేసిన విధం జ్ఞాపకం కలిగేసిన దేవుని గుణపరుస్తూ
మహిమ కొరకు బ్రతికే పెట్టబడులాగా ఆయన ప్రత్యక్షత పొందబడలాగా మనమందరం కూర్చొని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, నీకే స్తోత్రములు నాయన. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి యొక్క ప్రయాసం వ్యర్థమే. ఇప్పుడు అయితే రెండో బెడ్రూమ్ లో కూడా ప్రార్థన చేసి అయిపోయిందండి. వంటగదిలోకి వెళ్ళిపోతున్నారు ప్రేయర్ చేయడానికి. ఇలా ప్రతి గదిలో కూడా దేవుని ఆశీర్వాదం అనేది ఉండాలి అని చెప్పేసి ప్రార్థించుకుంటున్నారు అన్నమాట. పాస్టర్ గారు వాళ్ళతో పాటు అమ్మగారు అలానే ఆడపిల్లలు అందరు కూడా వెళ్తున్నారు. ఇప్పుడైతే హాల్లో కూడా వచ్చేసారండి. హాల్లో ప్రేయర్ చేయడానికి అందరం కూడా హాల్లో నిలిచేసి ప్రేయర్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము. కొద్ది నిమిషాల్లో పాలు పొంగించే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది. ప్రేయర్ అయితే అయిపోయిందండి. చూసారా, గిన్నె తీసుకొచ్చారు. ఇదే గిన్నెలో పాలు అయితే పొంగించడం జరుగుతుంది. ఆడపిల్లలందరూ రెడీగా ఉన్నారు పొయ్యి ముట్టించేసి మంచిగా పాలు పొంగించడానికి. ఎంతో సంతోషంగా హడావుడిగా అందరి సమక్షంలో ఇలా ఒక పండగలాగా జరుపుకోవడం అనేది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఏదేమైనా అందరి ఆడపిల్లలు ఒకే చోట కలుసుకొని ఇలా పాలు పొంగించే కార్యక్రమంలో పాల్గొనటం వారికే కాదండి, మాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో ఒకళ్ళిద్దరు కలుస్తూ ఉంటారు, లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు కలుస్తారు, కానీ అందరూ ఒకేసారి కలవడం అనేది చాలా హ్యాపీనే కదా. ఇప్పుడైతే పొయ్యి ముట్టించేస్తున్నారండి. పొయ్యి అయితే స్టార్ట్ అయిందండి మండడం. ఇప్పుడు తల ఒక కర్ర ముక్క అయితే వేస్తారు. అందులో కట్టెపుల్ల అందరి చేతులతో వేస్తారండి. అందరి చేతులు పడాలి అని చెప్పేసి అందరూ చేతులతో అయితే వేస్తారు కట్టెపుల్లలు. కొంచెం ఇబ్బంది అనిపించింది ఏంటంటే పొగ బాగా వస్తుంది. అవి తాటి కట్టెలు అనుకుంటండి, పొగ బాగా వస్తుంది, వెలుతురు లేదు, గాలి లేదు. కానీ చాలా చూసారా ఎంత ఆనందంగా అక్కలు చెల్లెళ్ళందరూ నవ్వుకుంటూ ఎంత హ్యాపీగా నిలబడి ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ అసలు చాలా అంటే చాలా ఆనందంగా జరుపుకున్నారండి. మొత్తం 10 మంది వరకు వచ్చారు. ఒకళ్ళిద్దరు మిస్ అయి ఉంటారనమాట, కానీ మొత్తం అయితే 10 మంది అయితే అటెండ్ అయ్యారండి. వాళ్ళందరినీ అలా చూడటం వాళ్ళకే కాదండి, మాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరూ ఎప్పుడూ కలిసి ఉండరు కదా, వేరు వేరు ఇళ్ళకి వేరు వేరు ఊర్లు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒకే చోట ఇలా కలవడం అనేది అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకే కాదు, మాకు కూడా ఆడపిల్లలందరినీ ఒకసారి చూసినట్లు అనిపించింది అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా వాళ్ళు ఫోటోలు మిస్ అయిన వాళ్ళందరినీ వెతికి పట్టుకోవడం, మళ్ళీ ఫోటో దిగటం, తీసుకొచ్చుకోవడం, మళ్ళీ ఫోటో దిగటం, అలాగా ఎన్ని ఫొటోస్ దిగారోనండి. చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో ఒక 2-3 మిస్ అయ్యారండి. వాళ్ళు కూడా వచ్చినట్లయితే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఇంకా దూరంగా ఉండి కొంతమందికి కుదరలేక రాలేకపోయారనమాట. వచ్చిన వాళ్ళు మాత్రం మంచి ఎంజాయ్ చేశారు. పొయ్యి మీద పాలు అయితే పెట్టారు కదా, అవైతే పొంగాయండి. ఈ హడావుల్లోనే అవి కూడా పొంగిపోయాయి. చక్కగా పొయ్యి నిండా కూడాను 3 సార్లు పాలు పొంగియడం అయితే జరిగింది. చాలా చక్కగా చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా చక్కగా పాలు అయితే పొంగిపోయాయి.
ఇంకా మూత తీసి అన్నం ఆ గిన్నెలో ఉండడానికి చిన్నగా అవుతుందని చెప్పేసి వేరే గిన్నెలోకి మార్చి పాలని పెద్ద గిన్నెలోకి అందులో అందరి చేతులతో కూడా బియ్యం అయితే వేస్తున్నారు. వచ్చిన ఆడపిల్లలందరూ కూడా ఎవ్వరూ మిస్ అవ్వకుండా అందరూ కూడా అలా రైస్ అయితే వేశారు పాలల్లో. వేసి రైస్ వేసిన తర్వాత నీళ్ళల్లో చేతులు అలా దులపకూడదు అని చెప్పేసి మామూలుగా జోకులు వేసుకుంటూ ఎంత ఫన్నీగా చేసుకుంటూ వేశారో అనమాట. లాస్ట్కి నేను వేయలేదు అనుకున్నారు, కానీ వీడియో చూస్తే అందరూ వేసి అందరూ చేతులు దులిపారండి. కానీ చాలా హ్యాపీగా మంచిగా చక్కగా జరిగిపోయిందనమాట ఫంక్షన్. అప్పుడే అయిపోయిందా అనిపించింది. నేనైతే అందరూ బయట ఉంటే నేను వీళ్ళతోనే కూర్చొని ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే వీళ్ళందరితో నేను బాగానే ఉంటాను, మంచి అటాచ్మెంట్తో అందరితో జోకులు వేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ మంచిగా చూస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా పాలన్నీ ఇంకిపోయి మంచిగా అన్నం అయితే ఉడికింది. తర్వాత కావాల్సినంత బెల్లం అయితే తీసుకొని అందులో వేసి కలుపుతున్నారు. అన్నం మొత్తం ఉడికించేదైతే నేను చూపించలేదండి, లేట్ అయిపోతుంది, ఇంకా వీడియో ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి. చూసారా, అన్నం మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా బెల్లం వేసి అయితే మంచిగా కలుపుతున్నారు. అంతేనండి, అన్నం అయితే రెడీ అయిపోయింది. మంచి టేస్ట్గా చాలా బాగుందండి. అన్నం మాత్రం చాలా బాగా చేశారు. ఇప్పుడైతే మరి గిన్నె పొయ్యి మీద నుంచి దింపాలి కాబట్టి పొయ్యి మీద డబ్బులు పెట్టాలి కదండి. మరి డబ్బులు అయితే పెట్టారండి మా మరిది వాళ్ళు. ఇక వీళ్ళు గిన్నె దింపేసేసి ఆ డబ్బులు తీసుకొని గిన్నె తింపి మిగిలిన వాళ్ళందరికీ కూడాను పలహారం అయితే పెట్టారు. అది కూడా చూసేయండి. వండి గిన్నె దింపి డబ్బులు తీసుకున్నది వాళ్ళు, సర్వింగ్ మాత్రం మాకే వచ్చిందండి. మళ్ళా చూసారా, మేమే వడ్డిచ్చేస్తున్నాం. మా అక్కండి పెట్టేది. ఏదేమైనా అందరి చేతులతో ఇలా సంతోషంగా చేతులు వేసి ఒక పండగలాగా జరుపుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మరి మీ ఇళ్ళలో కూడా ఇలా అందరు కలిసి సంతోషంగా హ్యాపీగా జరుపుకుంటారా? మా ఇళ్ళలో అయితే అంతేనండి. మా ఇంట్లో కూడాను సేమ్ ఇలానే చేసుకుంటాము. ఆడపిల్లలందరినీ పిలిచి సంతోషంగా జరుపుకుంటాం అన్నమాట. అమ్మగారు వచ్చేసి ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేసి అయిపోవడంతో ఇక దీన్ని అందరికీ పంచేస్తారనమాట. ఇప్పుడైతే ఇది తినేసిన తర్వాత ఇక మరి భోజనాలు అయితే చేయాలి కదా. భోజనాలకు వచ్చేసామండి. ఇక్కడ మా మాజీ సర్పంచ్ గారు, అలానే రమేష్ గారు, వాళ్ళందరూ కూడా ఉన్నారండి. వాళ్ళైతే వడ్డిస్తున్నారు, వీళ్ళైతే తినేస్తున్నారు. నేనైతే వీడియో తీసేసుకుంటున్నాను. చూసారా ఎలా చూసుకుంటూ బాగుందట.
భోజనాల కార్యక్రమం కూడా పూర్తయిపోతుందండి. చూసారా, అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఎంత హ్యాపీగా ఒకరినొకరు పలకరించుకుంటూ భోజనాలు అయితే పూర్తి చేసేస్తున్నారు. కూర బాగుందంట. ఇంతేనండి, ఈ కార్యక్రమం అయితే అయిపోయింది. భోజనాలు ఇప్పుడు వచ్చినటువంటి ఆడపిల్లలకి, వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్కలు అయితే ఇస్తున్నారు గిఫ్ట్గా. చూసారా, ఇలా జాకెట్ ముక్కలు అయితే పెట్టేస్తున్నారు. ఇవి తీసుకొని ఇక వెళ్ళిపోమన్నారండి. ఇంకెందుకు ఉండడం అని చెప్పేసి అందరం ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయాము అంతే. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. ఎలా ఉందో ఈ వీడియోని కామెంట్ చేశాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. నచ్చిందా అందరికీ?